హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ హోమ్ మినిస్టర్ అనిత వంగలపూడి గారితో సునీత గారు భేటీ కావడం అనేది చర్చనీయాంశంగా మారింది సార్. సో ఎందుకు వీళ్ళు ఈ టైంలో భేటీ అయ్యారు, వివేక హత్య కేసుకు సంబంధించి భేటీ అయ్యారని చెప్పేసి విస్తృతంగా చర్చలు జరిపేశారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. మరి ఏం జరిగే అవకాశం ఉంది వివేక హత్య కేసుకు సంబంధించి? అండ్ సునీత గారు వెంటనే మళ్ళీ చంద్రబాబు గారితో కూడా భేటీ ఏర్పాటు చేసుకున్నారని అంటున్నారు. మరి భేటీల గురించి మీ ఒపీనియన్ ఏంటి? అనిత ప్రత్యేకించి వాళ్ళ నాన్నగారిని ఎవరు మర్డర్ చేశారు, ఎలా మర్డర్ చేశారు, దానికి ఉన్న ఆధారాలు ఏమిటో మొత్తం కూలకషంగా చెప్పేసింది ఆవిడ. ఇంకా చెప్పవలసింది ఏమీ లేదు. మరి ఎందుకు కలిసింది అనితని? అది కూడా హోమ్ మినిస్టర్నే ఎందుకు కలిసింది అనేది మనం ఆలోచించుకుంటే, వంగలపూడి అనిత ఇప్పుడు కొంచెం ప్రతిదానికి స్పందిస్తూ ప్రజలకు ఒక భరోసా ఇస్తుంది. ఈరోజు డాక్టర్ సునీత గారి పరిస్థితి కానీ, డాక్టర్ షర్మిల పరిస్థితి కానీ చాలా భయభ్రాంతం అయిపోయి ఉంది. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ప్రాణాలు పోతాయో తెలీదు. అది ఇంటెలిజెన్స్ కూడా చెప్పింది. మరి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు, వాళ్ళు ఉండేది ఇక్కడే ఉంటారు కనుక, ఆ ప్రాంతాల్లో ఉంటారు కనుక ఆవిడకి ఒక రక్షణ కావాలి. నాకు లైఫ్ థ్రెట్ ఉంది, ఏ సమయంలోనైనా సరే వెళ్ళిపోవచ్చు. అలాగే షర్మిల కూడా వచ్చి చెప్పి మాకు లైఫ్ థ్రెట్ ఉంది, అండ్ రాజకీయాల్లో ఎదగనివ్వరు, ఆయన ఎదగడు. పైగా ఆయనకి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారే మా చెల్లెళ్ళిద్దరిని కూడా మాయ చేసి తన వైపు తిప్పుకున్నాడు అని ఆయన చెప్తున్నాడు. గనక అయితే వీళ్ళందరూ మనం అనుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారు భరోసా లేకుండా అక్కడ పులివెందుల్లో మీటింగ్ పెట్టగలరా? అలాగే చంద్రబాబు నాయుడు భరోసా లేకుండా షర్మిల అంత గట్టిగా మాట్లాడు కదా, ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేది ఇక్కడే కదా. వాళ్ళ వర్గం, వాళ్ళ తాలూకు వాళ్ళ శ్రేయబులు అందరూ కూడా ఒక కంచు కవచంలాగా వాళ్ళకు ఉంటారన్నమాట. అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మీరు మద్దతు చేస్తున్నారంటే మద్దతు కాదు, దే ఆర్ టేకింగ్ ది సపోర్ట్. మద్దతు వేరు, సపోర్ట్ వేరు. వాళ్ళ రక్షణ తీసుకుంటున్నారు. అనిత కూడా హోమ్కి ఏంటంటే కంప్లీట్గా పర్సనల్గా కలిసి తన తాలూకు వ్యక్తిగతమైన బాధల్ని చెప్పుకోవడానికి కలిసిందని మనం అర్థం చేసుకోవచ్చు. దాని మీద అనితకి ఇంకేమైనా తనకు అనుమానాలు ఉంటే ఆ అనుమానాలని నివృత్తి చేసుకునేందుకు గాను పిలిపించుకుందని కూడా అనుకోవచ్చు. కావాలి కదా. ఇప్పుడు సపోజ్ వాళ్ళే అడిగింది, ఎందుకు ఈ కేసుకి ఇంకా ఈ తాత్సారం చేస్తుంది, నానుతుంది అని చెప్పి అడిగినట్టయితే, వాళ్ళు ఏదైనా ఒక డాంబికంగా సమాధానం చెప్పినట్టయితే దానికి తిరిగి క్వశ్చన్ వేసేందుకు ఈవిడ మెటీరియల్ ఉండాలి కదా. ఆ మెటీరియల్ కోసం అనితని ప్రశ్నలకి సమాధానం చెప్పడం కోసం, ఆ ప్రశ్నలు వేయడం కోసం డాక్టర్ సునీతని పిలిపించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మరి ఆవిడతో ఏం మాట్లాడారు హైకమాండ్కి చెప్పాలి కదా. ఇప్పుడు ఈవెన్ అనిత కూడా చంద్రబాబు నాయుడు తాలూకు పెర్మిషన్ లేకుండా ఆవిడకి అపాయింట్మెంట్ ఇవ్వదు కదా. వాళ్ళు మన ప్రత్యర్థులు అమ్మ వద్దంటే మానేవలసిందే కదా. ఆవిడ అఫీషియల్ అపాయింట్మెంట్ ఇచ్చిందంటే దేర్ ఈజ్ సమ్ బిగ్గర్ హ్యాండ్. దట్ ఈజ్ నథింగ్ బట్ ఓడి చంద్రబాబు నాయుడు. ఈరోజు వెంటనే ఈరోజు బహుశా కలిసే ఉంటుంది డాక్టర్ సునీత. సునీతను మొర చెప్పుకుంటుంది, తప్పదు కదా. ఇది మామూలు తాలూకు కేసు కాదు. ఇది బ్రతుకులో చచ్చుడో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈరోజు ఒకవేళ డ్రాప్ చేసుకున్నట్టయితే అందరూ ఆవిడనే తిడతారు, ఏమమ్మా అలా డ్రాప్ చేసుకున్నావు, ఇంతమందిని ఇరికించేసాని చెప్పేసి. ఇలా ఉంది మాట. నాయన మా నాన్నని ఎవరు చంపారు, అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, ఇంకెందుకు చేస్తారు వాళ్ళు పైగా ఆయన ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు. ఎవరైతే అనుకున్నారో ఆయన ఎంపీగా ఉన్నాడు. ఒక ప్రజాప్రతినిధి ఒక పార్లమెంట్లో మాట్లాడే వ్యక్తి హంతకుడు ఉండొచ్చా అనే ప్రశ్నకి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. హంతకుడని ఎలా నిరూపిస్తావు? ఈ సిబిసిఐడి చేసినా, ఈడీ చేసినా, ఇంటెలిజెన్స్ చేసినా, ఎవరు చేసినా వాళ్ళకి ఇంకా ఏదో చాలటం లేదు.
చాలటం లేదంటే అందరికీ తెలిసిన విషయమే. అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తే 5 నిమిషాల్లో వెళ్ళిపోతాడు. అనుకున్నాడా చంద్రబాబు నాయుడు? నంద్యాలలో ఉంటుండగా ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు అరెస్ట్ చేశారు. అలాంటి పరిస్థితి వీళ్ళకి కూడా వస్తుంది తప్పకుండా. ఆ పరిస్థితి అతి తొందరలో రావాలనే ఈ అమ్మాయి కలిసింది. సార్ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవబోతున్నట్టు తెలుసు. కలిసింది. అదే కలిసింది కదా. ఇప్పుడు మన అంటే వివేక హత్య కేసుకు సంబంధించి ఏమైనా కొలిక్కొచ్చే అవకాశం ఉందంటారా సార్? తప్పకుండా అవకాశం ఉంటుందండి. వీళ్ళు రహస్యంగానే మాట్లాడుకుంటారు. ఎందుకంటే గవర్నెన్స్ తాలూకు వ్యవహారాలు ఏవి కూడా బయటికి చెప్పరు. దట్టు బాగా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా నిరంకుశత్వం లేదు ఆయనకి. ప్రోటోకాల్స్ అన్నీ విధిగా పాటిస్తాడు. సో మరి ఆయన చెప్పవలసిన అవసరం ఉంది. ఆయన హైకమాండ్ని అడుగుతాడు, వాళ్ళు ఏదో తగిన సమాధానం చెప్తారు. ఇట్ టేక్స్ సమ్ టైం. అదనేది ప్రజలందరికీ తెలిసిందే. మన దగ్గర సినిమా కథలాగా సీరియల్ కథలాగా ఏదో ఒక ట్విస్ట్తో ప్రారంభించడం, మళ్ళీ ముగింపు ఏదంటే అదే డెస్టినేషన్ ఈజ్ ఓన్లీ సెంట్రల్. ఆ సెంట్రల్ డిసిషన్ తీసుకున్న దానికి మేఘాల మీద అరెస్ట్ చేస్తారు. సార్ అంటే 2019లో ఇది జరిగింది సార్ ఈ మర్డర్ అనేది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తేలలేదు మరి ఈ కేసు సంబంధించి. మరి ఇప్పుడు తేలుతుందన్న నమ్మకం చాలా మందిలో పోయింది అని అంటున్నారు సార్. లేదండి, తప్పకుండా తేలుతుందండి కేసు. 2019లో అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డికి 23 మంది ఎంపీలు ఉన్నారండి. 22 మంది అంతమంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళ తాలూకు అవసరం సెంట్రల్కి ఉంటుంది. అందువల్ల కొంచెం తత్సారం చేసిన మాట మాత్రం వాస్తవమే. వాళ్ళు కాదన్నా అవునన్నా ప్రజలకు తెలుసు ఆ విషయం. సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతసేపు అండి. కనుక మన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన కోడికత్తి ఏమైంది, గులకరాయి ఏమైంది, కోడికత్తి సీలు ఇప్పుడు ఎక్కడున్నాడు, గులకరాయి సతీష్ ఇప్పుడు ఎక్కడున్నాడు. మీరు ఎన్ని తలుచుకుంటే అక్కడ గుంటూరులోను జిల్లాలోను ఆ నాగార్జున అనే 14 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ అక్క టీచ్ చేసినందుగా బహిరంగంగా సజీవ దహనం చేశారు. మరి ఆ కేసు ఇక్కడికి అయింది. ఇవన్నీ కేసులే కదా. వీటికి సమాధానం చెప్పుకోవాలి, తప్పదు. ఇప్పుడు ఉన్నది మీ గవర్నమెంట్ కాదు. మీరేం చేస్తున్నారు? విష ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కేసుల్ని డాక్యుమెంటరీ విట్నెస్తో ప్రూవ్ చేసి శిక్ష వేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.